మీరు రాకముందు వైజాగ్ ఎలా ఉండేది, మీరు వచ్చిన తర్వాత వైజాగ్ ఎలా ఉంది, మీ మార్క్ ఎలా చూపించారు వైజాగ్? మీ పర్సనల్ ఫోన్ నెంబర్ పబ్లిక్ ఇచ్చేసారు కదా, ప్రతినిత్యం ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి సార్? ప్రతి గంటలో ఉన్న వరకు ప్రజలు చాలా దగ్గర అవుతూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మీ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది సిబ్బందికి కూడా మీరు ఎప్పుడు వైజాగ్ వదిలి వెళ్ళిపోతారని వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అందరికీ మా స్టైల్ తెలుసు. ఒక సీఎం ఫోన్ చేస్తేనే మీరు చేయనని చెప్పిన సందర్భం ఉంది. అవును, అది కరెక్టే. బెగ్గింగ్ ఫ్రీ వైజాగ్ చేయాలనేది మీ డ్రీమ్ అని చెప్పారు, దానికోసం ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏ సిగ్నల్ దగ్గర చూసినా కూడా బెగ్గర్స్ కానీ చిన్నపిల్లలు ఎత్తుకుని ఒక మాఫియా కానీ తిరుగుతూ ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఎప్పటికీ ఇది ఆపే పరిస్థితి ఉంది సార్. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, అక్కడ గవర్నమెంట్ వాళ్ళని పోలీస్ వాలంటీర్స్ కింద కూడా తీసుకుంది. అది ఏదైనా వైజాగ్ ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? దాదాపు 50 మందికి ఉద్యోగం ఇప్పించడానికి ఏర్పాటు చేయబోతున్నాం. మీ పైన నక్సల్స్ రెక్కి నిర్వహించారు, మిమ్మల్ని టార్గెట్ చేశారు అనేది కూడా ఉంది సార్. అది ఎంత ఫ్యాక్ట్స్? అది నిజమే, రెండు ఫ్యాక్ట్. నక్సలైట్స్ మా ఇల్లు రెక్కి చేసి ఇంటి మీద దాడి చేసి అందరినీ చంపడానికి ప్లాన్ చేశారు. ఒకప్పుడు అవుట్స్కట్స్కే పరిమితమైన గంజా ఇప్పుడు సిటీలోకి వస్తుంది, యువత ఎక్కువ దాని బారిన పడుతున్నారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది. యాజ్ ఎ సిపిగా గంజా నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది? సిటీలో అసలు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి. సిబిఐలో కొన్ని రోజులు వర్క్ చేశారు కదా, ఆ రోజు దేశాన్ని కుదిపేసిన శారదా కుంభకోణంలో కూడా మీరు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. స్టేట్ గవర్నమెంట్ ఉన్న మినిస్టర్స్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మినిస్టర్ని కూడా మీరు అరెస్ట్ చేసిన సందర్భంలో ప్రెజర్ ఏం రాలేదు సార్ మీ పైన? యూనియన్ హోమ్ సెక్రటరీ అతన్ని కూడా మార్చడం జరిగింది. ప్రజలు ఉన్న ఒక అపోహ ఏంటంటే ఏదైతే కరప్టెడ్ ఉన్న డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. మరి కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్గా మార్చడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు కరప్షన్ నిర్మూలించడం జరిగిందని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. సార్ అంటే థర్డ్ డిగ్రీ అనేది మనం మూవీస్ నుంచి చూస్తుంటాం కదా సార్, నిజంగా అది పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సార్? నేను కూడా ఒకసారి ఇచ్చాను. బేసిక్గా డాక్టర్, నెత్తురు వచ్చేసింది. మైనర్స్ గంజాయికి బానిసలు అయ్యారు. నైట్ 8 అయితే కొన్ని ప్రాంతాల్లో ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు అనేది. డ్రగ్స్ కానీ రేవు పార్టీ కల్చర్ కానీ విశాఖకు విస్తరిస్తుందన్న నేపథ్యంలో కట్టడి చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? అటువంటి సంస్కృతి వైజాగ్కి ప్రమాదకరం.